హాయ్ అండి. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం. బయటికి అంటే ఒక అకేషన్కి వెళ్తున్నాం, చిన్న పార్టీ. హాయ్ చెప్పరా. మా ఆయన కొంచెం సిగ్గు బాగా ఎక్కువ, కొద్దిగా చాలా ఎక్కువ. మిట్టి పొద్దున్న లేస్తే అద్దం ముందే ఎక్కువ పడుతుంది. మా మిట్టిని ఎక్కడ ఎత్తకని అవసరం లేదు. మీరు ఎవరైనా సరే మిట్టి ఎక్కడుందో, అద్దం ఎక్కడ ఉంటుందో మా మిట్టి అక్కడే ఉంటుంది. హాయ్ హాయ్ నీ పాప. మా చిన్న సిగ్గు ఎక్కువ ఆమెకి కూడా. హోటల్కి వచ్చాము. ఇది తాజా టిఫిన్స్ అని చెప్పి ఇక్కడ బండ్లగూడ దగ్గర ఉంటుంది. సెల్ఫ్ సర్వీస్ అక్కడ తీసుకోవాలి. ఇక్కడ టోకెన్స్ ఇస్తారు, బిల్ పే చేయాలి, ఎక్కడ తీసుకోవాలి, అక్కడ కూర్చొని తినాలి. ఇట్లా సైడ్లో కూర్చొని. ఇక్కడ ఈ హోటల్ ఇదంతా బాగానే ఉంది చూడండి. ఇట్లా మంచి ఫ్రీగా కూర్చొని ఎవరికి వాళ్ళు అట్లా తినొచ్చు. కాకపోతే ఇట్లా ఇచ్చారు చూడండి. వడ అంటే మనకి ఎట్లా ఇస్తారు, పెద్ద డిస్పోజల్ ప్లేట్ అయినా లేకపోతే ఇట్లా ఇస్తారు కదా, అట్లా ఇచ్చారు. కాకపోతే మేమే చట్నీని ఇట్లా ఇందులో వేయమన్నాం. లేకపోతే ఇందులోనే పక్కకి ఇట్లా చట్నీ పెడతారంట, ఇలాగా ఇట్లా చట్నీ పెడతారంట. అట్లా కాదని చెప్పి మేము సపరేట్ ఈయనకి ఇట్లా పెట్టించుకొని తీసుకొచ్చా. మరి ఘోరం ఇట్లా అయితే కదండి. మా పిల్లలు దోశకు వెయిట్ చేస్తున్నారు. దోశ, పూరి, పొంగల్ అవేమో డిస్పోజల్ ప్లేట్స్లో పెడుతున్నారు. ఇవి మాత్రం ఇట్లా పెట్టిస్తారంట. ఇడ్లీ, వడ, బోండా అవన్నీ ఇట్లా పెట్టిస్తారట. మా పిల్లలు దోశ తీసుకొచ్చుకురు. వాళ్ళకేమో మన ఇంట్లో పెట్టిన. మీకు డిస్పోజల్ ఇవ్వలేదా? మా మామయ్య ఇప్పుడే వచ్చాము. భద్రా గ్రాండ్స్కి వెళ్తున్నాము. మేము లిఫ్ట్లో ఉన్నాము ఇప్పుడు భద్రా గ్రాండ్స్లో. వచ్చాము భద్రా గ్రాండ్స్కి. హాయ్ అంకుల్. నమస్తే. హాయ్. మా ఆయన కూడా సర్వ్ చేస్తున్నారు. పాప వచ్చిన వాళ్ళు సరిపోవట్లేదు సర్వ్ చేయడానికి. చాలామంది వచ్చారు, అందుకనే సర్వ్ చేస్తున్నారు తను. ఈయనే మా మామయ్య లూకా యాదగిరి. ఈరోజు మొత్తం ఈ అరేంజ్మెంట్స్ చేసేది మొత్తం మామయ్యే. ఇదంతా ఇది భద్రా గ్రాండ్ హోటల్లో మామయ్య చేపిస్తున్నారు. ఇటు జరుగురా. అక్కడి నుంచి వస్తుంటాడు నేను డాడీ. మేము ఒక అకేషన్కి వచ్చాము. మీ డాడీ పోతూనే ఉన్నారు. సరిపోయి వచ్చిందాం. లైటింగ్ నల్లగా వస్తుంది. వస్తుందా? అందరికీ నమస్కారం అండి. నేను లూకా యాదగిరి, ఈ ఆహాప్ శివరాత్రి అడ్వైజర్గా ఉన్నాను. తర్వాత స్టేట్కు అవపాకేతులతో మీరు ఫోటోలు వచ్చారా? వచ్చారు కదా. ఫుడ్ కూడా వచ్చేసింది. గోబీ పకోడీ, గోబీ ఫ్రై, గోబీ ఫ్రై, ఇట్స్ పాపడ్, ఇట్స్ మిర్చి, పూరి, పన్నీర్ కర్రీ కుర్మా, బెండి ఫ్రై, బగారా రైస్, వంకాయ మసాలా, వైట్ రైస్, కుచుబులా, పప్పు అండ్ గోంగూర పచ్చడి, సాంబారు, రైతా. ఫుడ్ వచ్చేసింది. వచ్చేసి స్వీట్ జామున్. ఇట్స్ నాట్ కాలా జామున్, ఓన్లీ జామున్.
టైం అయింది, మా మామయ్యకి పెట్టించేసారు, ఈయన తింటున్నారు. అమ్మయ్య ఓ దగ్గర కూర్చొని మేము తింటున్నాము. మేము నలుగురం, మా మిట్టి ఓపించట్లేదు, మా మామయ్య పక్కనే ఉన్నారు. ఒక సీట్ వెతుక్కున్నాము, ఆడ కూర్చొని ప్రశాంతంగా అలా కొంచెం తినేస్తున్నాము. ఇంటికాడ ఉన్నప్పుడేమో అక్కడికి వెళ్ళాక బయటికి వెళ్ళాక అక్కడ అది తినాలి ఇది తినాలి అనుకున్నాం. తీరా పార్టీ కాడికి వచ్చేసరికి అసలు ఏది నోట్లోకి పోదు. మాకైతే అలాగే అవుతుంది అసలుకి ఎప్పటికీ. మా పిల్లలకైనా నాకైనా. మీకు ఎలా అవుతుందో కమెంట్ చేయండి. తిన్న తర్వాత ఇక అందరం కలిసి తమలపాకు, పండు, పువ్వు అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాము, తెచ్చుకునే అన్నీ.